సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉండేది? ఆయన చనిపోయి 17 ఏళ్ళైనా సరే ఇవాళకి ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెలు సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. రాజశేఖర రెడ్డి ఒక ప్రజానాయకుడు, పేద ప్రజల దైవము ప్లస్ దేవుడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఒక డాక్టర్గా ఉన్న కారణంగా పేద ప్రజలకి వైద్యం గురించి తెలుసు కాబట్టి రాజశేఖర రెడ్డి ప్లస్ ఆరోగ్యశ్రీ ప్లస్ 108 ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఆరోగ్యశ్రీ 1, 108 ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఒక ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి. 2004 నుంచి 2009లో రాష్ట్రము అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ ఆరోగ్యశ్రీ ప్లస్ 108 ఇంకొకటి రుణమాఫీ, ఈ 4 పథకాలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక అర్థము ఒక పరమార్థం చూపించిన ఏకైక వ్యక్తి ఎవడాయంటే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయం అనేది ఒక రుచి చూపించినాడు. రాజకీయం ఎలా చెయ్యాలో ప్రతిపక్ష నాయకులు కూడా రాజకీయం అంటే ఇలా చెయ్యాలి, రాజకీయం అంటే ఇలా ఉంటుందా, పరిపాలన అంటే ఇలా ఉంటుందా అని నేర్పిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి చనిపోయాడని ఎవరయ్యా చనిపోయారని రాజశేఖర్ చనిపోవాలా. రాజశేఖర రెడ్డి బతికొనడానికి నిదర్శన కారణము ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఫీజు రియంబర్స్మెంట్. ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్లు పోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు తీసుకొచ్చి సోనియా గాంధీ దగ్గర ఆ రోజు కూర్చొని మాకు మినిస్టర్లు వద్దు, కేంద్ర మినిస్టర్లు, మా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ డబ్బు కావాలి, మా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రాయలసీమ అనంతపురము, కడప, కర్నూలు కల్లి ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వర్షాభావం గల ప్రాంతము, వర్షాలు లేని ప్రాంతము, మాకు ప్రాజెక్టులకి ప్లస్ ఎక్కువ రుణమాఫీకి అమౌంట్ డబ్బులు ఇవ్వండి అని సోనియా గాంధీ దగ్గర తీసుకొచ్చిన ఒక ఏకైక దమ్ముండ నాయకుడు రాజశేఖర్ రెడ్డి. సహజంగా ప్రభుత్వాలు మారితే పథకాలు మారుతూ ఉంటాయి, కానీ రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108, 104 ఇలాంటి అనేక పథకాలు ఎన్ని ప్రభుత్వాలు మారలేదు. ఇటీవల కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షాత్గా పోయిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్కి రాజశేఖర రెడ్డి పథకము మంచి ప్రజలకి లబ్ధి పొందింది కాబట్టి కేసీఆర్ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ ముఖ్యమంత్రిని పొగడడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఎగ్జాల్టీగా 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డిని పొగిడాడంటే అది ప్రజల నుంచి రాజశేఖర రెడ్డికి ఉన్న అనుబంధం అలాంటిది. కాబట్టి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగానే రాజశేఖర రెడ్డి గారిని వన్ ఆఫ్ ది మ్యాన్గా ఉచిత కరెంట్ ఇచ్చింది ప్లస్ ఆరోగ్యశ్రీ. ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి చనిపోయి 17 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇవాళ కూడా గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు రాజశేఖర రెడ్డి ద్వారా మేము బతికున్నాము అని ఇవాళ కొంతమంది లబ్ధిదారులు ఇక్కడ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హార్ట్ ఆపరేషను అండ్ కిడ్నీ ఆపరేషన్ చేసుకున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినా కానీ ఇలా రాజశేఖర రెడ్డి జయంతి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో చేస్తున్నాడు. ప్లస్ కేటీఆర్ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు రాజశేఖర రెడ్డి ఫోటోకి ఇలా నివాళులు అర్పించారంటే రాజశేఖర రెడ్డి ఎంత మహనీయుడో ఒకసారి గుర్తు చేసుకోండి. సార్ ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి అలాంటి 2004 నుంచి ఆయన పరిపాలించిన కాలం పరిస్థితులు ఏపీలో ఉన్నాయా? ఒక చిన్న విషయం చెప్తున్నాను. నేను పల్నాడు జిల్లా అండ్ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2004లో 2006లో ఆసియా ఖండంలో అతి పెద్ద మిర్చి యార్డ్లో అగ్ని ప్రమాదం వల్ల రైతులు మొత్తాన ఇవి మిర్చి టిక్కీలు తగలబెడితే కొన్ని లక్షల టిక్కీలు, వాటికి ఎంత కాస్ట్ అయితే అంత కాస్టు ప్రతి రైతు కాడ అకౌంట్ తీసుకొని ఆ రైతుల అకౌంట్లో డబ్బులు కొట్టిన మహనీయుడు. అది ఇవాళకు కూడా ఆసియా ఖండంలో ఆ మిర్చి యార్డ్లో తగలబెట్టడానికి ఏదో ఒక ఇన్సూరెన్స్ లేకపోయినా కానీ రైతులు తీసుకొచ్చుకొని అమ్ముకోవడానికి వచ్చిన దానికి నిప్పు పడితే అవి 1000 టిక్కీలు తగలబడిపోతాయి. ప్రత్యక్ష సాక్షిని నేను దానికి, అవి నేను కళ్ళారా చూశాను. దానికి ఎన్ని కింటాలు అయితే డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులు ఇచ్చిన మహనీయుడు రాజశేఖర రెడ్డి. ఆ మిర్చి యార్డు తగలబడంగానే మొత్తము అంతకుముందు తారరేకులతోటి కర్రలతోటి ఉన్న మిర్చి యార్డుని ఇవాళ ఒక స్లాబ్లు అండ్ రేకుల షెడ్లతోటి అత్యాధునికంగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి ఆసియా ఖండంలో. థ్యాంక్ యూ.